స్వాగతం నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకుందాం దురంధర్ మూవీ గురించి. దురంధర్ మూవీని ప్రాపగండా అంటారు కదరా. మీ అందరికి ఈ రోజు రాడ్ అండ్ మన రాడ్లు మెల్లిమెల్లిగా మీరు సపోర్ట్ చేస్తా పోతా ఉంటే సబ్స్క్రిప్షన్ లిస్ట్ పెరిగినా కొద్దీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా కొద్దీ రాడ్ రేటు పెరుగుతుంది కానీ తగ్గదు. సో పాయింట్ ఏంది, నేను మరిన్ని రాడ్లు దింపాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలా. అండ్ నెక్స్ట్ ప్రతి వీడియో వీక్లో 4 వీడియోలు ఖచ్చితంగా అమ్మాయిల మీదనే ఉంటాయి, అమ్మాయిల ఐడీల మీదనే ఉంటాయి. ప్రతి ఒక్క ఐడి తీసుకొచ్చి హెల్దీగా బూతులు లేకుండా రోస్టింగ్ వేలో మాట్లాడుకుందాం. నేను అవన్నీ వీడియోలు చేయాలంటే నువ్వేం చేయాలా, సబ్స్క్రైబ్ చేసుకోవాలా. సో సబ్స్క్రైబ్ చేసుకో. ఇంకా వీడియోలోకి పోతే సింపుల్ రా. ఏదైనా సినిమా రిలీజ్ అయిందనుకో మన దగ్గర ఏం చేస్తారు, పొక్కలు తీసేటోడు పొక్కలు తీస్తాడు, సినిమా చూసేటోడు సినిమాని సినిమాలాగా చూస్తాడు. ఇంకోడేమో తీసుకొచ్చి రియల్ లైఫ్ కంటగట్టి అరే సినిమా అంటే ఫ్యాంటసీ కాలరా, కొంచెం రియల్ లైఫ్ కూడా ఉండాలరా అంటాడు. ఇంకోడేమో బ్యాంక్ అంటే టెంపుల్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నేను ఏదో ఒక మెసేజ్ కావాలి నాకు సినిమాలో అంటాడు. అరే ఎవడి స్కిల్ వాడు. ఒక డీజే టిల్ అంటాడు, ఒకడు ఎంటర్టైన్మెంట్ డీజే టిల్లుతో హిట్ కొడతాడు. ఇంకోడేమో రాజమౌళి లాగా కమర్షియల్ బేస్ తీసుకొని హిట్ కొడతాడు, స్టోరీ బేస్ పైన. సుకుమార్ లాగా కొంచెం రియలిస్టిక్గా చూపించే విధంగా ఓల్డ్ బ్యాగేజ్ నుంచి హిట్ కొడతాడు. ఇక ఇంకా ఎక్కువ తక్కువ అయితే ముంజా కొడుకు అని ఇక్కడ రాసుకొని 2 జడలేసి సినిమా తీస్తారా హైప్ కోసం. అట్లనే దురంధర్ తీశాడు. పేపర్ వర్క్ చూడరా, సినిమాలో యాక్టింగ్ చూడరా, స్క్రీన్స్ అంటే మీకు అంత తెలియదు కదా, ఎక్కడెక్కడ ఫ్రేమ్ పెట్టాడు చూడరా, కెమెరా వర్క్ చూడరా, మ్యూజిక్ వర్క్ చూడరా, డైరెక్షన్ చూడరా, ప్రొడ్యూసర్ జస్ట్ ఒక 200 కోట్లతో నీ అమ్మ 2000 కోట్లు ఇలా కొట్టారా అని ఆలోచించే విధంగా ఎట్లా తీశారా కమర్షియల్ బేస్ పైన, అది చూడరా. అంతేగాని ప్రోపగండా. అందుకే సందీప్ రెడ్డి వెంగ ఇట్టాడు పెద్ద రాడ్. ఏమన్నాడు సందీప్ రెడ్డి వంగ, ఏమన్నాడు, డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ప్రోపగండా మీద బతుకుతున్నారు. మరి ఏ కాలా దృష్టి ऐसे नहीं जाएगा, మూతి బరికే లాల్ మిర్చి సే కమ్ నహీ చలేగా, పూరా ఖేత్ జలానా పడేగా. మొత్తం లాల్ మిర్చి వేసి మీ జీలకి అగ్గి పెట్టాలరా అని అంటున్నాడు సందీప్ రెడ్డి వంగ. మంచిగా అన్నాడు కదా, అద్భుతమైన సినిమా దురంధర్ అని అంటున్నాడు. వాడు ఏమన్నాడు రా, వాడు జర్మన్ కుక్. ప్రోపగండా దురంధర్ చూసి 4 గంటలు వేస్ట్ చేసుకోకండి. మీరు ఆ వీడియోలు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆ దేశాల నుంచి చూస్తారు. పాకిస్తాన్లో సగం మంది గే అంట. చూడు ఈమె చెప్తున్నది. More than half of the Pakistan is quite gay actually. They don't want to just say it out loud, but I guess 80% of Pakistan is gay and the remaining 20%. అరే 80% ఆఫ్ పాకిస్తాన్ గే అంటుంది ఏంట్రా. మళ్ళీ రీసెర్చ్లో బయటపడ్డది ఏంది, అరే రీసెర్చ్లో కూడా బయటపడ్డది 80% ఆఫ్ మెజారిటీ గే ఫోన్ ఎక్కడ కన్జ్యూమ్ చేస్తున్నారా అంటే పాకిస్తాన్. Percent are bisexuals. I don't think that anybody is straight in Pakistan. They don't say this, they won't accept it, they will deny it, they will bring religion into it, they will bring the బైసెక్సువల్, లెస్బియన్, ఈ ఎల్జీబీటీక్యూ అంట పాకిస్తాన్. అందుకే అక్కడ ఏమంటారు, అందుకే అక్కడ వాళ్ళ ఓన్ రిలేటివ్స్ మామ కోడల్ని కూతుర్ని చంపుకుంటారు పిచ్చోళ్ళు. religion into it, but this is an open secret. Nobody is straight in Pakistan. So I did not worry a lot about my sexuality. అరే ఇది చూసిన తర్వాత అనిపిస్తుందిరా నాకు, నన్ను పాకిస్తాన్ వెళ్తే బలాత్కారం రేపులు చేసి పడిస్తారేమో నన్ను అని. ఎప్పుడైనా ఏ కంట్రీకి అయినా పో, ఆ పాస్పోర్ట్కి వాల్యూ ఉంటుంది, కానీ పాకిస్తాన్ కంట్రీకి అసలు వాల్యూ ఉండదు. ఇందుకేనేమో వరల్డ్లోనే ఒక పెద్ద రెడ్ లైట్ ఏరియా బ్రాజిల్లో ఉంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా, టోటల్ పాకిస్తాన్ అంటేనే రెడ్ ఏరియా. అరే మళ్ళీ నేను మెయిన్గా షాక్ అయిన విషయం ఏంద్రా అంటే, అరే నీ అమ్మ ఇప్పటి వరకు ఒక నార్మల్ హీరో స్టోరీ పెట్టడం చూసినా నేను, ఒక సినిమాని ఎంకరేజ్ చేస్తూ, కానీ ఒక క్రికెటర్ పెట్టడం ఏంట్రా, అది కూడా విరాట్ కోహ్లీ, ఇండియాలోనే టాప్ 1 ఫాలోయింగ్. అరే ఒక్క ప్రమోషన్కి ఒక్క స్టోరీకి కొన్ని కోట్లు వస్తారా, అలాంటిది దురంధర్ మూవీ స్టోరీ పెట్టిండు, ఆదిత్యధర్ని ఫాలో అయ్యిండు. అరే ఇప్పుడు చెప్పండి రా ప్రోపగండా అని, ఏడున్నాయిరా ముఖాలు, చెప్పండి రా ప్రోపగండా అనండి. ఇప్పుడు విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ తెలుస్తుందారా మీకు? మ్యాట్రిక్స్ ని రన్ చేసే పీపుల్ని, సూపర్ పూర్, మిడిల్, రిచ్, ఈ 3 కేటగిరీస్ని రన్ చేసే సూపర్ రిచ్ పీపుల్, టోటల్ వరల్డ్ మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళతో విరాట్ కోహ్లీ కొలాబ్ అయి ఉంటాడు. టోటల్ మ్యాట్రిక్స్ అండర్స్టాండ్ ఉంటుంది విరాట్ కోహ్లీకి. ఆయనే దురంధర్ మూవీని అప్రిషియేట్ చేసి స్టోరీ పెట్టిందంటే దురంధర్ మూవీలో చూపించింది 20% అండ్ చూపించిన ప్రతిదీ అబ్సల్యూట్ ట్రూత్ అని గుర్తుపెట్టుకోండి. ఆరి ఆరి ఆరి
అని చెప్పి దురంధర్లో ఫస్ట్ ఫైట్ ఉంటుందరా, కుమ్ముతారా రణ్వీర్ సింగ్ వాళ్ళ చెల్లెని కిడ్నాప్ చేసినందుకు. అంతకంటే ఎలివేషన్ విరాట్ కోహ్లీ స్టోరీ అనిపిస్తుంది నాకు. అండ్ డైరెక్టర్ ఆదిత్యధర్ని హీరోని కాకుండా డైరెక్టర్ని ఫాలో అయ్యిండు అంటే ఆ పేపర్ వర్క్ నిజమని అర్థం. అంతెందుకు దురంధర్లో నీకు క్లియర్గా ఎన్ని అటాక్లు అయినాయి ఇండియాలో, పాకిస్తాన్ వాళ్ళు ఎన్ని చేపించిండ్రు అనేది ఒక చిన్న స్క్రీన్లో ఒక చిన్న సీన్లో హీరోయిన్కి ఏడుస్తూ హీరో వివరిస్తాడు. అది కూడా జస్ట్ 20% రా, లోపల ఇంకా చాలా జరుగుతున్నాయి. అవన్నీ నేను మీకు ఫ్యూచర్లో చెప్తా. అవన్నీ చెప్పాలంటే మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. రణ్వీర్ సింగ్ అంటే నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇక వీళ్ళే ప్రొడ్యూస్ చేసిండ్రు, వీళ్ళే అవార్డులు ఇచ్చుకుంటున్నారు ఎందుకు. మళ్ళీ నీతా అంబానీ ఆవిడే కదరా చెయ్యుంది, ఆవిడతో చెప్పించడం ఏంటి, ఆవిడతో అవార్డు ఇప్పించడం ఏంటి అంటే ఒకటి ఉంటుందరా. చూడవయ్యా అన్యాయాన్ని, వాడి సెలకి వాడే దండేసుకుంటున్నాడు. అట్లుందిరా ఇది. మళ్ళీ విరాట్ కోహ్లీ స్టోరీ పెట్టడం ఏందో కానీ, విరాట్ కోహ్లీ స్టోరీ పెట్టక ముందు ఆయనకి 283 మిలియన్ ఫాలోవర్స్ ఉండే. స్టోరీ పెట్టిన తర్వాత 276 మిలియన్ ఫాలోవర్స్ అయ్యిండ్రు. అంటే నియర్లీ 7 మిలియన్ పీపుల్ అన్ఫాలో కొట్టిండ్రు. వాళ్ళు ఎవరో మీకు తెలుసు. వాళ్ళంతా ఏ పార్టీ కొట్టేస్తారో మీకు తెలుసు. పార్టీలు పక్కన పెడితే వాళ్ళంతా ఏ ఐడియాలజీకి సపోర్ట్ చేస్తారో మీకు తెలుసు. వాళ్ళంతా గొర్రెలని మీకు తెలుసు. వాళ్ళంతా కత్తెర అని మీకు తెలుసు. రెస్పెక్ట్ విరాట్ కోహ్లీ రా, హ్యూజ్ రెస్పెక్ట్ విరాట్ కోహ్లీ. ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకోకుండా అన్ఫాలో కొడతారు, హేట్ వస్తుందని తెలిసి కూడా ట్రూత్ కి సపోర్ట్ చేసాడు చూసావా, దేశానికి కాల్ తీసుకున్నాడు చూసావా ఓజీ. అండ్ ఎట్ ది సేమ్ టైం అనుష్క శర్మ కూడా పెట్టినట్టుంది. సో అట్లాంటి పార్ట్నర్ ఉండాలిరా ప్రతి ఒక్కరికి. దురంధర్ డైరెక్టర్ అట్లనే అనుష్క శర్మ కూడా విరాట్ కోహ్లీకి సపోర్ట్ చేస్తుంది తన ఐడియాలజీకి. అది అండర్స్టాండింగ్ అంటే. కానీ ఇప్పట్లో కప్పులు ఉన్నారా, మొగుడు అది చేస్తే నీకు తెలియదు ఇదే కరెక్టు అని అంటారు. ఏంటి దురంధర్ మూవీలో హీరోయిన్ కి చెంపలు పెరిగాయి. అచ్చా ఇది డూపు. ఏంటి నిన్న రాత్రి బజ్జీలు తిన్నావా, కింద బుగ్గలు అంత ఎగిదిగాయి. అరే ఇన్స్టాగ్రామ్ లో డూపులు చాలా రెచ్చిపోతాయిరా. హీరోల డూపులు, హీరోయిన్ల డూపులు. అరే ఈ ఏం డూప్ బతుకులరా మీ. ఒక్కోసారి నాకు ఏమనిపిస్తుంది అంటే మరి హీరోయిన్ తండ్రి ఈ డూపు వాళ్ళ ఇంటికి రియలోడు పోయి వేసాడా, మరి డూపులకు ఎందుకు ఆ పోలికలతో పుట్టారనిపిస్తుంది నాకు. అండ్ జాకిర్ ఖాన్ कितनी ही स्टोरी डाल दें, कितनी ही पब्लिकली इंटरव्यू में आप कह दें मेरी फेवरेट फिल्म, ఈయన కూడా మండింది అందరిది అని అన్నాడు. पर सच तो ये दोस्तों धुरंधर से सबकी जली तो है. మొన్న ఒక ఈవెంట్లో షారూఖ్ ఖాన్ని రణ్వీర్ సింగ్ ఇగ్నోర్ చేసాడు. ఎందుకు ఇగ్నోర్ చేశాడు? షారూఖ్ ఖాన్ అంటాడు మేమే లాస్ట్ కింగ్ అని, బచ్చో పే నై చోట్ సక్తే అని. అరే మీరు తక్కువ చేసినప్పుడు మరి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారా? మిమ్మల్ని కూడా బచ్చల్లాగానే ట్రీట్ చేస్తారు. అందుకే షారూఖ్ ఖాన్ని మనం చూసి నేర్చుకోవాలి. నేనే తోపు అనుకుంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయని వాడు వచ్చి నీ పైన తోపులా నిలబడతాడు. తర్వాత నువ్వు వెళ్ళి వాడిని అప్రిషియేట్ చేద్దామన్నా కూడా నీకు వాడు ఛాన్స్ ఇవ్వడు. అందుకే ఎదిగిన కొద్ది ఎదుగుండాలరా. అంతేగా. देखिए बम फिल्म में फूटे लियारी में, पर धुआं हुआ है बांद्रा से जुहू में. ఈజ్ ఎ ముస్లిం. ఇండియన్ ముస్లిం అంటే ఇట్లా ఉంటారా. ఐ రెస్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ముస్లిమ్స్ బట్ నాట్ ది టైప్ ఆఫ్ షారూఖ్ ఖాన్. ఎందుకంటే మరి మీకు తెలిసిగా ఎవరికి మండింది, షారూఖ్ ఖాన్ లాంటి వాళ్ళకి. అరే ఈవెన్ రణ్వీర్ సింగ్ వైఫ్ దీపికా పడుకొని ఇప్పటి వరకు ఒక్క ట్వీట్ వేయలేదరా. సింపుల్. లోపల చాలా జరిగినాయి. వాళ్ళని దృష్టిలో పెట్టుకునే వాడు అన్నాడు సబ్కి జలీబీతో హే బాయ్, మండింది అందరికీ అని. వీళ్ళకే మండింది. అట్లుంటుందిరా రియాలిటీ. మళ్ళీ నెక్స్ట్ కొన్ని ఫ్యాన్ వార్స్ ఉంటాయి, వాటిని కూడా రోస్ట్ చేద్దాము. ఆ వీడియో మనం చేయాలంటే మీరు ఏం చేయాలరా, సబ్స్క్రైబ్ చేసుకోవాలరా. ఇక్కడ దాకా వచ్చినామంటే ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి వీడియోని లైక్ చేయి, హైప్ ఇచ్చేసేయి. బాయ్.